ఎమ్మెల్యే దానం అనుచరుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తమ భూములు ఇల్లు లాక్కున్నారని బేగంపేట ఎక్స్టెన్షన్ బస్తీవాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో వార్తను కవరేజ్ చేస్తున్న బిగ్ టీవీ ప్రతినిధి సైదులపై దానం అనుచరుడు నాగరాజు బెదిరింపులకు దిగాడు. ప్రజాభవన్ సాక్షిగా రౌడీయిజం చేస్తున్నాడు. ఎమ్మెల్యే దానం అనుచరుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తమ భూములు ఇల్లు లాక్కున్నారని బేగంపేట ఎక్స్టెన్షన్ బస్తీవాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో వార్తను కవరేజ్ చేస్తున్న బిగ్ టీవీ ప్రతినిధి సైదులపై దానం అనుచరుడు నాగరాజు బెదిరింపులకు దిగాడు. ప్రజాభవన్ సాక్షిగా రౌడీయిజం చేస్తున్నారు. రెటిగా దానం అనుచరుడు నాగరాజు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ టీవీ ప్రతినిధిపై అయితే దాడులకు దిగుతున్నారు, రౌడీజం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ప్రజాభవన్ లో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ సైదులు, అసలు ఏం జరిగింది? ప్రజలకు సంబంధించిన ఆస్తులను లాక్కుంటున్నారంటూ కూడా దానం అనుచరులు లాక్కుంటున్నారని ప్రజలు ప్రజాభవన్ లో విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు ఏం జరిగింది? మీ పైన కూడా దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రేఖ, ఇక్కడ ప్రజాభవన్ దగ్గర కొద్దిసేపటి క్రితమే ఉద్రిక్తత నెలకొన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ప్రజావాణి కార్యక్రమానికి బేగంపేటకి ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ బస్తీవాసులు తమ సమస్య చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అర్జీ తీసుకొని లోపలికి వెళ్ళి కలవడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు తమకున్న సమస్యని మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. మొదటగా మనం కూడా ఎక్స్క్లూజివ్గా అందించాము కొన్ని విజువల్స్. అదేవిధంగా వాళ్ళ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారని అడిగాము. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రకాష్ నగర్లో తమ ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో 30 సంవత్సరాల నుంచి కూడా అక్కడే నివాసం ఉంటున్నాము. సో ఆ నివాసంలో ఉంటున్న మమ్మల్ని దానికి ఆనుకొని ఒక 3 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. అది గతంలో దానం నాగేందర్ అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ల్యాండ్ని అంతటిని కూడా 3 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసి దానికి ఆనుకొని ఉన్నటువంటి మా యొక్క ఇళ్ళని కూడా కబ్జా చేసేందుకు యత్నం చేస్తున్నాడు. సో మా ఇల్లుకి సంబంధించి మేము అడ్డొస్తున్నాము. సో మమ్మల్ని తొలగిస్తే ఓవరాల్గా మొత్తం 5 ఎకరాలు ఉంటుంది. సో అది కొన్ని కోట్ల వాల్యూ పలికే ల్యాండ్ అది. సో అక్కడ ఒక పెద్ద భవనం నిర్మించేందుకు ఇటువంటి ప్రణాళిక చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ రోజు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రజాభవన్కి వచ్చి తమ సమస్య చెప్పుకునేందుకు వచ్చారు. సో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి అర్జీ ఇచ్చి తమ సమస్య చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా పరిష్కారం చేస్తాము మేము అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ సమయంలో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న సమయంలో దానం నాగేందర్ అనుచరుడు నాగరాజు అతను ఇక్కడికి వచ్చి అందరిని ఎవరెవరు ఆ బస్తీవాసులు ఇక్కడికి వచ్చారు, ఎవరు మీడియాతో మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రత్యేకించి వీడియో తీసుకుంటూ వాళ్ళని కొంత భయభ్రాంతులకు గురి చేసేటట్టు, ఖచ్చితంగా వీళ్ళపై ఆల్రెడీ ఫోకస్గా ఉన్నది కాబట్టి సో ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారో వాళ్ళని ఫోకస్ చేస్తూ వీడియో తీస్తూ అది ఎమ్మెల్యేకి పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఈరోజు రాత్రి కానీ రేపు కానీ పిలిపించి భయభ్రాంతులకు గురి చేసేట్టుగా ప్లాన్ చేశారు. సో అదంతా కూడా వాళ్ళు గమనించి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మనం కూడా ఎక్స్క్లూజివ్గా వీడియో తీస్తాము. సో వీడియో తీస్తున్న సమయంలో కూడా మనపై అతను చాలా దురుస్తుగా ప్రవర్తించారు. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఉద్రిక్తత పరిస్థితి చూసి కూడా డీసీపీ ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళతో కూడా మాట్లాడారు, వాళ్ళకు ఒక హామీ ఇచ్చారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు లోపలికి వెళ్ళారు, మీ సమస్యకు సంబంధించి చెప్పారు. సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అతను ఎలా గుర్తించారు, అతను నాగరాజు అని దానం మంచి మీకు ఎలా తెలిసింది? మేము అప్పుడప్పుడు చూసినాం అన్నట్టు దానం నాగేందర్. ఇక్కడ బీఎస్ మక్తాలో ఉంటాడు ఆయన. వాళ్ళకు 10 మంది వచ్చారు, కారు ముంగట ఆపుకున్నారు. ఇక్కడ మేము అతను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. మీరు క్వశ్చన్ ఇట్లా ఏంటంటే మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చి వస్తూ ఉన్నాము, మేము అర్జీ పెట్టుకున్నాము, మాకు న్యాయం చేస్తా అన్నారు సార్, ఇట్లా మేడం ఉన్నది న్యాయం చేస్తా అని బయటకు వస్తే మీరు ప్రెస్ మీట్ వస్తే ఆయన ఏం చేస్తున్నాం, ఎవరైతే మేము మాట్లాడుతున్నామో ఇక్కడ ఎంతమంది వచ్చారు ఏం సంగతి పాయింటెడ్లీగా వీడియోలు తీస్తా ఉన్నాడు. చూసి ఆయన గుర్తుపెట్టిన ఈయన దానం నాగేందర్ మనిషి అనగానే ఆయన పరిగెత్తడం జరిగింది. అతను పట్టుకోవడం జరిగింది. లోపలికి డీసీపీ గారు వచ్చి వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్ళడం జరిగింది. మీకు దీని విషయంలో తగిన న్యాయం చేస్తాను డీసీపీ గారు అన్నారు. ఏం చెప్పారండి డీసీపీ గారికి దాదాపుగా జరిగిన విషయం మొత్తం చెప్పినప్పుడు ఏం చెప్పారు? మీ ఇండ్ల కాడికి ఎవరు రాకుండా మేము చూసుకుంటాము, ఆ జోన్ డీసీపీ గారికి మేము ఇన్ఫామ్ చేస్తాము. ఎవరినైతే ఇక్కడ మీరు వచ్చి మీడియా పాయింట్లో మీరు మాట్లాడుతూ ఉంటే వాంటల్లీ మేము ఎవరైతే వీడియో తీస్తున్నారో అతన్ని మేము పట్టుకున్నాము.
అతను తీసుకే పిఎస్లో మేము అప్పచెప్తాము. అక్కడ ఫర్దర్గా ఆఫీసర్లకు మేము ఇన్ఫామ్ చేస్తాము. అక్కడ డీసీపీ గారికి కూడా మేము చెప్తాము, మీ ఇళ్ళ దగ్గర ఎవరు రాకుండా, ఈ అరాచకులు కానీ రౌడీలు కానీ గంజాయి బస్సులు ఎవరు రాకుండా చూసుకుంటాము, మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి సార్ చెప్పాడు. డీసీపీ గారికి చెప్తున్నప్పుడు మీరు కొంత అతనికి చెప్పిన సమాచారం మేరకు అక్కడ గంజాయి మూటా కూడా ఉన్నది అని చెప్పేసి అంటారు. ఎలా గుర్తించారు? ఎవరు ఆ గంజాయి మూటా? దానం నాగేంద్ర మనసులే సార్. ఏమంటే ఆయన ల్యాండ్ మీద కూర్చుంటారు, ఏమంటే మేము వాచ్మెన్లం అని అంటారు, డైలీ వచ్చి మమ్మల్ని అరేంజ్మెంట్ చేస్తారు. ఇప్పుడు కూడా 10 మంది ఉంటారు అక్కడ ఎప్పటికి. ఏంటంటే ఇది మా ఖాళీ ల్యాండ్, మాకేం సంబంధం, అందులో కూర్చుంటారు. పక్కకు ఆనుకొని బస్సులోకి వచ్చి డిస్టర్బెన్స్ చేయడం. ఏమంటే దానం నాగేంద్ర మనసులం. పిఎస్ మేము కంప్లైంట్ ఇస్తే తీసుకోరు, ఫోన్ చేస్తే వాళ్ళని పట్టించుకోరు వాళ్ళని. అంటే ఎలా అండి, ఎలా వాళ్ళు గంజాయి తాగుతూ మిమ్మల్ని భయభ్రాంతలు గురి చేయడం ఎప్పుడు గుర్తించారు? ఇప్పుడు చెప్పండి. వాళ్ళు డైలీ అక్కడనే కూర్చుంటారు, మాకు తిరిగే స్వేచ్ఛ లేదు, మాకు స్వతంత్రం రాలే. ఇంకా వాళ్ళు అధికారం ఉన్నప్పుడు చాలా ఉండే, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇంత దౌర్జన్యం చేస్తే మాకు ఏం అర్థమో తెలియదు. లాస్ట్ ఇక్కడ ప్రజా దర్బార్లో మా బాధ చెప్పుకుందామని వస్తే ఇక్కడికి 10 మంది కారులో వచ్చి వీడియోలు తీసుకుంటా ఇంత అన్యాయం చేస్తారు. ఎవరెవరు మీడియాతో మాట్లాడుతారు, వాళ్ళని టార్గెట్ చేసి ఇప్పుడు రాత్రి పట్టుకొని కొడదామనే ఉద్దేశంతో ఉన్నారు. మాకు ప్రాణహాని ఉంది, మాకు కంపల్సరీ మాకు సెక్యూరిటీ పెట్టాలి, అక్కడ మాకు ప్రాణహాని ఉంది. అసలు ఏంటి ఆ ల్యాండ్ ఎంత ఉంటుంది, దానికి ఆనుకొని మీ యొక్క ఇల్లులు ఎన్ని ఉన్నాయి, మొత్తం ఓవరాల్గా ఆ ల్యాండ్కి సంబంధించి ఒకసారి మీకు ఎవరైనా తెలుసా? ఇండ్లు 150-200 ఉన్నాయి, కాకపోతే 35 ఇండ్లకు టార్గెట్ పెట్టిండు. ఇక్కడ రోడ్డు ఇవతలు ఉన్నాయి, వీడి తర్వాత వాటికి టార్గెట్ పెడతా అనే ఉద్దేశం చెప్తూనే ఉన్నాడు డైరెక్ట్గా. వీళ్ళని ఫస్ట్ వెళ్ళగొట్టి తర్వాత వాళ్ళని చేయాలి అని భయభ్రాంతం గురి చేసి వీళ్ళని నిలగొట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎంత ఆ ల్యాండ్ మొత్తం ఎంత ఉంటుంది అసలు? అది ఎవరిది? వాళ్ళు 3 ఎకరాలు ఉంది, మాదో 2 ఎకరాలు ఇండ్లు ఉన్నాయి. అదంతా ఆ 3 ఎకరాలు ఎవరిదో తెలియదు. మేము 20 సంవత్సరాల నుంచి కొనుక్కొని ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు వచ్చి 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిననిస్తలేడు, తాగనిస్తలేడు, స్వేచ్ఛనే లేదు మాకు. ప్రతిరోజు భయపడకుండా బతున్నాం. ఆ బండ్ల మీద, బుల్లెట్ బండ్ల మీద గల్లీ లెక్క కావాలని చిల్లర లెక్కలు చేసుడు. మీకు ఎవరైనా కిరాయికుంటారు కదా, కిరాయికున్న వాళ్ళు మీరు అంతా వెళ్ళిపోవాలి, వీళ్ళనే ఎలా కొడుతున్నాం, మీరెందుకున్నారు అని విచ్చలు విడిగా మాట్లాడడం, గలీజ్ బూతులు తిట్టడం. ఏంది మేము భయపడి మా పిల్లలు ఎందుకు అనాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆగినాం. ఇక ఆగేది లేదు. ఇప్పుడు చూసిరుగా మీరే, మీడియా వాళ్ళు వచ్చింది చూసిరు, వాళ్ళు ఎవరో ఏం కథనో అంతా బయటపడ్డది. ఇప్పుడైనా మీరు సహకరించి ఇచ్చేయండి. చూస్తున్నాం కదా, చాలా మంది ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పాపం వాళ్ళు ఉదయం నుంచి కూడా తమ ఇల్లు ఎప్పటి నుంచో అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ నివాసం ఉండి ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు? ఎవరు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నారమ్మా? 25 ఏండ్ల మేము 25 ఏండ్ల నుంచి మాకు కరెంటు బిల్లు ఉన్నది, నల్ల బిల్లు ఉన్నది, అన్ని రోడ్ ఉన్నది, డైరీస్ ఉన్నది, దేని ప్రాబ్లం లేదు. ఇక ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి దాని అందరూ మనుషులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుడు. మీరు ఎన్ని రోజులున్నా మీరు పోతారు, ఇడు ఉండొద్దు అని అది పెద్ద కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఆ కాంప్లెక్స్ పక్క ఇంకో కాలు జాగా ఉన్నది, ఇంకో కాంప్లెక్స్ కట్టుకుంటాం. మా ఇల్లు లేవ కొడితే మనకి ఇంకో కాంప్లెక్స్ అవుతుంది. అయ్యా ఇక మా గరీబులలో మేము కష్టం చేసుకొని బతాం పోతుండ్రట. ఇగో ఇట్లా బెదిరిస్తాడు, తెలంగాణ వద్దాక బెదిరిస్తాను అయ్యా, ఏం చేయాలి? కంపకూలు చేస్తా, మార్కెట్కి పోయి కంపకూలు చేస్తా, రూపాయి ఏం చేయాలి? మీ అసంటాలు కూరగాయలు కొంటే మీ బండ్లో పెడతా, ఆ ఆటోలో పెడతాం. ఇగో ఇట్లా బెదిరిస్తాను, మరి మేము ఎట్లా బతకాలి? మా గరీబులే జడగొడితే. ఎస్ రేఖ చూస్తున్నాం కదా, ఇక్కడ వాళ్ళు తమ సమస్య చెప్పుకునేందుకు ఇక్కడ వచ్చి అర్జీ ఇచ్చారు. కానీ ఇంటికి వెళ్దామన్నా కూడా వాళ్ళు భయపడుతున్నారు. కనీసం మమ్మల్ని ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము, ఖచ్చితంగా మమ్మల్ని ఇప్పుడు ఆల్రెడీ దాని అనుచరులు, దానం నాగేంద్ర అనుచరులు అక్కడ ఉంటారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు భయపడుతున్నారు. కానీ ఇక్కడికి డీసీపీ కూడా విజయ్ కుమార్ కూడా వచ్చారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తాము, మీకు అవసరమైతే రక్షణ కూడా ఇస్తాము, మీరు ఒక చిన్న మాకు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో కొద్దిసేపు ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతమైతే వాళ్ళు ఇంకా తమ ఇళ్ళకైతే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ నేరుగా ఇక్కడ నుంచి ఆ బేగంపేట పరిధిలో వచ్చినటువంటి అంటే ఆ ప్రకాష్ నగర్ బస్తీకి సంబంధించినటువంటి నియర్ బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి మేము వెళ్తున్నాము. ఆ పోలీస్ స్టేషన్లోనే ఉంటాము. ఖచ్చితంగా పోలీసులు మాతో వస్తేనే మేము మా ఇంటికి వెళ్తాం, కానీ మేము లేకపోతే వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు ఉదయం నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మా సమస్య పరిష్కారం చేయాలి. ఎప్పటి నుంచి కాదు, గత 3 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు కూడా పెడుతున్నాడు. అంటే ఆ బస్తీకి ఆనుకొని దాదాపుగా 3 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. కనీసం ఆ ల్యాండ్ ఎవరిదో కూడా మాకు తెలియదు. అన్యూయంగా వచ్చి సడన్గా ఇప్పుడు ఇది ఎమ్మెల్యేది అని చెప్పేసి
తన అనుచరులు చెప్తున్నారంటే అది కూడా ఎవరిదో కబ్జా చేసి ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి కూడా మాకు అనుమానం వస్తుంది. గత 25 ఏళ్ల నుంచి మేము అక్కడ ఉంటున్నాము, కానీ ఇంతవరకు ఆ ల్యాండ్ ఎవరిదో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ల్యాండ్కి సంబంధించిన ఆ ఓనర్ ఎవరు కూడా, యజమాని కూడా మాకు ఇంతవరకు కనపడలేదు. కానీ సడన్గా ఇప్పుడు అది ఎమ్మెల్యేది దానం నాగేందర్ అని చెప్పేసి కూడా వచ్చి తన అనుచరులు ఇక్కడ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటున్నారు. వెళ్ళిపోవడం వల్ల దాదాపుగా మేము ప్లస్ ఆ ఓపెన్ ల్యాండ్ మొత్తం కూడా 4 నుంచి 4.5 ఎకరాలు ఉంటుంది. సో అది చాలా కొన్ని కోట్లు విలువ చేసే భూమి. అక్కడ పెద్ద నిర్మాణం, ఒక సంస్థ నిర్మించేందుకు వాళ్ళు ఒక ప్రణాళిక రచించారు. దానిలో భాగంగానే మాకు ఎంతో కొంత ఇస్తాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటున్నారు. ఒకరు వచ్చి 4 లక్షలు ఇస్తామంటారు, ఒకరు వచ్చి 5 లక్షలు ఇస్తామంటారు, ఒకరు వచ్చి 10 లక్షలు ఇస్తామంటారు. తీసుకోకపోతే మాత్రం మీ ఇల్లు కూలగొడతామంటారు. ఆల్రెడీ 4 ఇల్లు జేసీబీ పెట్టి కూలగొట్టారు. సో ఈ విధంగా వాళ్ళు కొంతమంది అనుచరులు వచ్చి ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా సమస్య చెప్పుకునేందుకు ఇక్కడికి వచ్చాము, ప్రజాభవన్కి వచ్చాము కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వచ్చాము. అయినా సరే మా సమస్య చెప్పుకుంటున్నా కూడా తన అనుచరులు వచ్చి ఇక్కడికి ఇంత గుండాయుజంగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని కొంత పాయింట్అవుట్ చేసి వీడియో తీసి మమ్మల్ని బెదిరించేందుకు ప్రణాళిక రచించారని చెప్పేసి కూడా తను వాపోతున్నారు. ఏదేమైనా సరే వాళ్ళు ఇంటికి పోలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సమస్యను చెప్పుకొని అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసుల రక్షణ ద్వారా తమ ఇళ్లలోకి వెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రేఖ రైట్ సైదులు, అయితే ఎమ్మెల్యే దానం అనుచరుల అరాచకాలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి? కేవలం ఈ బస్తీలోనే ఉన్నాయా, లేదంటే సిటీ మొత్తంలో ఇటువంటి అరాచకాలు ఇంకేమైనా జరిగాయా? ఖచ్చితంగా రేఖ మీరు అన్నట్టుగా ఇంకా జరగవచ్చు అనేది కూడా మనకు జరగవచ్చు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. మొదటి నుంచి చూస్తున్నాము ఒక వివాదాస్పద ఎమ్మెల్యేగా అతను ఎప్పటి నుంచో ఉన్నాడు. అతను చేస్తున్న అనుచరులు ఎవరైతే ఉన్నారో 2 కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా ఖైరతాబాద్ ఒకటి, అదేవిధంగా జూబ్లీ హిల్స్, ఈ 2 నియోజకవర్గాల్లో చాలామంది బస్తీవాసులు ఉంటారు. సో అక్కడ ప్రాతినిధ్యం వేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ వచ్చిన ఆరోపణలు అన్నిటిపై వాళ్ళపై భయభ్రాంతులు గురి చేయడము, ఎవరిని కూడా కంప్లైంట్ ఇవ్వకుండా అడ్డుకోవడము వాళ్ళ అనుచరులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ధైర్యం చేసి ఖైరతాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారని చెప్పేసి ధైర్యం చేసి వచ్చారు. సో ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలే కాబట్టి సో చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సమస్యని వాళ్ళు తను నేరుగా వింటున్నారు, ఆ సమస్యకు పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చామంటున్నారు. సో అదేవిధంగా మీరు అన్నట్టుగా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా చాలా అక్కడ ఉన్నటువంటి బస్తీవాసులకు సంబంధించి చాలా వరకు కబ్జాకు గురి అయ్యాయి. వాళ్ళందరూ భయభ్రాంతులకు గురి చేశారు. సో వరుసగా ఇవి ఇక్కడ నుంచి రావచ్చు. ఎందుకంటే అత్యధికంగా రేఖ ఎక్కువగా ఇక్కడికి వచ్చే సమస్యలు ప్రజావానికి సంబంధించి అటు చూస్తే అటు గ్రామాలలో చూసుకున్నట్టయితేనేమో ఇది మన ధరణికి సంబంధించిన ల్యాండ్ అది మిస్ అయిందని చెప్పేసి వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో చుట్టుపక్కల అందరూ కూడా గత 10 ఏళ్లలో మాకు ఇల్లు లేదు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం అప్లై చేసుకుంటే మాకు రాలేదు, అరువు లేని వారికి ఇవ్వలేదు, అనర్హులకు ఇచ్చారని చెప్పేసి కూడా వస్తున్నారు. అదేవిధంగా మా ల్యాండ్స్ కబ్జా అవుతున్నాయని అన్నారు. గత 10 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో సో వాళ్ళు మా ల్యాండ్స్ అన్నింటిని కూడా వాళ్ళ అనుచరులందరూ కూడా కబ్జా చేస్తున్నారని చెప్పేసి కూడా వస్తున్నారు. ఎక్కువగా హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ తర్వాత భూ కబ్జాకు సంబంధించిన వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా దోపిడీకి గురైందో ఈ పాలన 10 ఏళ్లలో అనేది కూడా అందరూ కూడా వాపోతున్నారు. ఏదేమైనా సరే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ప్రజల పక్షాన ప్రజాపాలన కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది ఆ నమ్మకంతో వచ్చాము. వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఈ విధంగా ఇంతటి భయాందోళనకు గురవుతుందంటే ఇక చూసుకోవచ్చు. సో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ బస్తీవాసులు కోరుతున్నారు. రేఖ సైదులు, అదేవిధంగా ఈ ప్రకాష్ నగర్ బస్తీకి సంబంధించి కూడా అక్కడ ఉన్న కొంతమందివి ఇల్లు అదేవిధంగా భూములు కూడా లాక్కున్నారు. మరి కొంతమందివి కొన్ని డబ్బులు ఇస్తాము అంటూ కూడా నగదు ఆశ చూపి వాళ్ళను బయటికి వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి, ఎందుకు వాళ్ళను బయటికి వెళ్ళగొట్టే పరిస్థితులు నెలకొన్నాయి? అంటే వాస్తవంగా రేఖ అక్కడ వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఆ బస్తీకి సంబంధించి ప్రకాష్ నగర్ బస్తీకి ఆనుకొని 3 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ఉంటుందని చెప్తున్నారు. ఆ 3 ఎకరాల ఓపెన్ ల్యాండ్ కూడా గత 25 సంవత్సరాల నుంచి కూడా ఆ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన యజమాని ఎవరో కూడా మాకు తెలియదు. సో ఆ ఓపెన్ ల్యాండ్ కబ్జాకు గురైంది. మాకు ఒక 1 ఇయర్ నుంచి కూడా మాకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుందంటే కొంతమంది అనుచరులు వచ్చి ఈ ఓపెన్ ల్యాండ్ మా ఎమ్మెల్యే దానం నాగేందర్ది, సో ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నాము, మీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా మాకు సమాచారం ఇస్తున్నారు. మేము ఎందుకు వెళ్ళాలి, మేము రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నాము, నిర్మించుకున్నాము, కొనుక్కున్నాము, మేము ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళతోటి వీళ్ళు గత చెప్పిన సందర్భం ఉంది. అయినా సరే వాళ్ళని ఏదో ఒక రకంగా మభ్యపెట్టి అంటే అవసరమైతే మీకు డబ్బులు ఇస్తామో మీరు వెళ్ళిపోండి అని చెప్పడం, వినకపోతే భయభ్రాంతులు గురి చేయడము, ఎవరైతే వాళ్ళ ఇళ్లలో రెంట్లకు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ పెద్ద సమస్య ఉన్నది, ఇవన్నీ కూడా ఇల్లీగల్గా నిర్మించుకున్నారని చెప్పేసి ఉల్టా ఇళ్ళ మీదనే కేసులు పెడతామనడం. సో వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడము. అక్కడ రౌడీలు అందరూ వచ్చి కూడా అక్కడ బుల్లెట్స్ వెహికల్స్ని బాగా సౌండ్ చేసుకుంటూ భయాందోళనకు గురి చేయడం. ముఖ్యంగా ఆ కాలనీ బస్తీవాసులకు సంబంధించి చిన్న పిల్లలు ఎవరిపై రోడ్లకు రావాలన్నా కూడా కనీసం ఆడుకోలేని పరిస్థితులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అక్కడ వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళంతా వణికిపోతున్నారో. సో దీన్ని బట్టి చూస్తే ఈ బస్తీవాసులందరూ కూడా ఆ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన 3 ఎకరాలు ప్లస్ వీళ్ళు ఉన్నది మొత్తం కూడా 4 ఎకరాలకు వస్తుందట. ఆ 4 ఎకరాలకు సంబంధించి కొన్ని కోట్ల వాల్యూ
పలుకుతుందట. సో ఆ 4 ఎకరాల్లో కంప్లీట్గా అక్కడ పెద్ద నిర్మాణం ఒక కన్స్ట్రక్షన్ నిర్మించడానికి ఒక ప్లాన్ ప్రకారం చేయబట్టే మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించేందుకు మార్గం చేస్తున్నారు. ఆ ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి, ఈ బస్తీ ఉంది కాబట్టి దానికి వాల్యూ పెరగదన్న ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా మనం చూడొచ్చు, మనకు ల్యాండ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ నిర్మించుకుంటే దాని పక్కన ఏమైనా బస్తీ ఉంటే ఏదో ఒక రూపంలో దాన్ని భయభ్రాంతులకు గురి చేసి పంపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ అమాయకులు కాబట్టి, వాళ్ళకు నోరు లేదు కాబట్టి, వాళ్ళ వైపు మాట్లాడే వ్యక్తులు ఈ రోజుల్లో ఉండరు కాబట్టి, సో అలాంటి పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా. సో అదేవిధంగా ఇప్పుడు కూడా దాని వాల్యూ ఎక్కువగా ఉండబట్టి దాని పక్కన బస్తీ ఉంటే దానికి వాల్యూ రాదేమో ఒక ఉద్దేశంతో ఇలా పంపిస్తే ఆ 4 ఎకరాలు కూడా పెద్ద నిర్మాణం చేసుకోవచ్చు, పెద్ద కన్స్ట్రక్షన్స్ నిర్మించుకున్న ఒక ఉద్దేశంతో ఇలా భయభ్రాంతులకు గురి చేస్తుంది తప్ప ఇంకోటి ఏం కాదనొచ్చు. ఏదేమైనా సరే ఇలా వ్యవహరించే వారిపై, ఎవరైతే పేద ప్రజలు ఉంటారో, ఎవరైతే నోరు లేని మాట్లాడలేని పరిస్థితులు ఉంటారో ఇలాంటి వారిపై ఖచ్చితంగా ఎవరైతే కొంతమంది దుండగులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ అర్జీ ఏదైతే ఉందో వాళ్ళ అర్జీని కూడా ప్రభుత్వం స్వీకరించింది. ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి లోపల ఐఏఎస్ చందన, మన ఐఏఎస్ మేడం హరిచందన కూడా ఈ కంప్లైంట్ స్వీకరించింది. ఆ యొక్క సంబంధించిన అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళు కూడా సంతోషపడ్డారు. మాకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి బయటకు వచ్చారు. బయటకు వస్తున్న సమయంలో మళ్ళీ దానం నాగేందర్ అనుచరులు అందరూ వచ్చి కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేట్టుగా, ఐడెంటిఫై చేసేటట్టుగా వీడియో తీసి ఇక్కడ కొంత భయభ్రాంతులకు గురి చేశారు. కానీ పోలీసులు కూడా గుర్తించారు. అతను కొద్దిసేపటి క్రితమే నాగరాజ్ అనే ఒక వ్యక్తిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఏదేమైనా సరే వాళ్ళు కొద్దిసేపు ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసుల సమక్షంలో తమ ఇంట్లోకి వెళ్తామని చెప్పేసి కూడా వెళ్తున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.